నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖతో పాటు అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కూడా నిర్వర్తిస్తున్నారు. అటవీ శాఖ మంత్రి అంటే నాకు తెలిసినటువంటి అటవీ శాఖ మంత్రి అంటే ఏంటంటే ముఖ్యంగా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేయాలి, రెండోది అటవీ సంపదను దోచుకోవాలి, గిరిజనుల చేత గంజాయి పండించి గంజాయి స్మగ్లింగ్ చేసుకోవాలి, అదేవిధంగా అడవుల్లో ఉన్నటువంటి ఈ మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి బడాబాబులకు కట్టబెట్టి వాటి ద్వారా కమిషన్లు బొక్కాలి. ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ తీసుకొని అసలు ఒక సంవత్సరం రోజుల్లో ఏమి చేశారు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో పచ్చదనాన్ని 2047 నాటికి 50% పెంచాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ జూన్ 2025 నాటికి 1,62,923 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనాన్ని 30.05% పెంచింది. దీనిలో అటవీ శాఖ పరిధిలోని భూమి 22.96% ఉండగా 7.09% ఇతర ప్రాంతాల్లో వ్యాపించి ఉంది. అదే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం చేశారు? పచ్చదనం అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో హెలికాప్టర్లో పోతా అంటే కింద చెట్లు నరికేవాళ్ళు. పచ్చదనానికి వాళ్ళకు అర్థం కూడా తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1,62,923 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనాన్ని అయితే పెంచడం అయితే జరిగింది. మానవులు, ఏనుగుల మధ్య తరచుగా జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణాన్ని తగ్గించేందుకు, రైతుల పంట నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందం MOUలో భాగంగా రాష్ట్రానికి 6 కుంకి ఏనుగులు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పటికే 4 ఏనుగులు మే 21న అప్పగించగా త్వరలో మరో 2 ఏనుగులు అందించనున్నారు. వాస్తవంగా కర్ణాటకలో ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేది NDA గవర్నమెంట్. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ వాళ్ళను ఒప్పించి ముఖ్యంగా చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు ప్రాంతంలో ఏనుగుల సమస్య ఎక్కువైపోయింది. మానవులు, ఏనుగుల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతూ ఉంది, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది, పంట నష్టం జరుగుతూ ఉందని కర్ణాటక గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకొని మాకు 6 కుంకి ఏనుగులు కావాలి, ట్రైన్ ఉంటుంది ఆ కుంకి ఏనుగులు, వాటిని కనుక ఆ పరిసర ప్రాంతాల్లో వదిలిపెడితే ఈ ఏనుగులు భయపడి ఆ పంట పొలాల్లోకి రాకుండా ఉంటాయనేటువంటి ఉద్దేశంతో 6 కుంకి ఏనుగులను కూడా తెప్పించడం జరిగింది. అందులో 4 ఇచ్చేశారు, ఇంకా 2 అయితే పెండింగ్ ఉంది, అది కూడా వస్తుంది. ఈ MOUలో భాగంగా కుంకి ఏనుగులతో పాటుగా పలు కీలక అంశాలపై ఎర్రచందనం, శ్రీగంధం అక్రమ రవాణా అరికట్టడం, సాంకేతిక సహకారం అందించడం, వన్యప్రాణులను సంరక్షించడం, వేటగాళ్లను నియంత్రించడం వంటి అంశాలపై ఇరు రాష్ట్రాల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఈ ఎర్రచందనం ఏదైతే ఉందో, ఒకవేళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎర్రచందనం ఎక్కడైనా కర్ణాటకలో పట్టుబడితే దాన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్కు తీసుకుని వచ్చే విధంగా, అదేవిధంగా సరిహద్దు అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ అటవీ ప్రాంతంలో ఈ వేటగాళ్ళు, శ్రీగంధం అక్రమ రవాణా, అదేవిధంగా వన్యప్రాణులను సంరక్షించడం వంటి విషయాల మీద కూడా చర్చించి దాని మీద కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరు రేంజ్ పరిధిలో మసల్లమడుగు ప్రాంతంలో ఏనుగుల క్యాంప్ ఏర్పాటు చేసి శిక్షణా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పలమనేరు, కుప్పంలో ఈ ఏనుగులు ఏవైతే ఉన్నాయో తీసుకొని వచ్చారో కుంకి ఏనుగులు, వాటిని ఇక్కడున్న ఏనుగులకు కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా కూడా ఒక శిక్షణా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో భూ తేమ పరిరక్షణ, అటవీ భూములను సంరక్షించడంలో భాగంగా 715 క్యూబిక్ మీటర్ల రాక్ ఫీల్డ్ డ్యామ్స్ RFD, 67,324 RMT కౌంటర్ ట్రెంచుల నిర్మాణం, 57 చెక్ డ్యాముల నిర్మాణం, 1,064 మినీ ఫెర్కులేషన్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా రాష్ట్రంలో 662.24 లక్షల విత్తనాలు నాటడం ద్వారా 96,799 హెక్టార్ల పరిధిలో మొక్కల పెంపకం చేపట్టి అటవీ విస్తీర్ణం పెంచేందుకు కృషి చేశారు. ఈ కూటమి ప్రభుత్వము అటవీ విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తే గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అటవీ భూములను ఆక్రమించుకొని దానికి పట్టాలు సృష్టించుకొని కబ్జాలు కూడా చేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దాదాపు 96,799 హెక్టార్ల పరిధిలో మొక్కల పెంపకం కూడా చేపట్టడం జరిగింది. గ్రీన్ క్లైమేట్ ఫండ్ ప్రాజెక్టులో భాగంగా 63.17 లక్షల వ్యయంతో దాదాపు 468 హెక్టార్ల విస్తీర్ణంలో మడ అడవులు పునరుద్ధరించడం జరిగింది. మడ అడవులను దోచుకోవడమే పరమావధిగా పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని మనం చూసాము, వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా మనం చూసాము. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 468 హెక్టార్ల విస్తీర్ణంలో మడ అడవులు పునరుద్ధరించడం జరిగింది.
జరిగింది. 2024-25 సంవత్సరంలో MGNREGS పథకం ద్వారా 26 జిల్లాల పరిధిలో 540.14 విత్తనాలు సేకరించడం ద్వారా ఈ సంవత్సరం మొక్కల పెంపకానికి వినియోగించేందుకు దోహదపడుతుంది. సో మొక్కల పెంపకానికి కూడా వీళ్ళు చర్యలు తీసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 3 జాతీయ పార్కులు 13 వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలతో పాటుగా దేశంలోని అతిపెద్ద నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతాలలోని వన్యప్రాణులను సంరక్షించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. వన్యప్రాణులను సైతం సంరక్షించేందుకు కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తా ఉంటే అసలు మనుషులనే పట్టించుకోలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇంకా వన్యప్రాణుల సంగతి దేవుడికి ఎరుగు. 2018 సమయంలో 48గా ఉన్న పెద్ద పులుల సంఖ్య ప్రస్తుతం 83% పెరిగి 88కి చేరుకుంది. రాష్ట్ర అటవీ శాఖ చేపడుతున్న చర్యలతో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. 2018లో కేవలం 48 మాత్రమే పెద్ద పులులు ఉండేది. పెద్ద పులులు అంతరించిపోయేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు 88 పెద్ద పులులు సంఖ్యకు చేరుకుంది. తీర ప్రాంతంలో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చొరవ తీసుకుంది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ WWF సహకారంతో ఒప్పందము. పాపికొండల జాతీయ పార్కులో పులులు ఇతర వన్యప్రాణుల సంరక్షణ కోసం WWF తో అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాల పాటు వారి విశేషాలు అనుభవంతో స్థానికుల జ్ఞానాన్ని కలుపుకుంటూ పెద్ద పులుల సంఖ్యను పెంచేందుకు, దాడులను పసిగట్టేందుకు, ప్రజలను మమేకం చేసేందుకు అటవీ శాఖ అధికారులు సామర్థ్యం పెంచేందుకు వారు సహకారం అందించనున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సంవత్సర కాలంలో అటవీ శాఖ మంత్రిగా ఏం చేశారని సమగ్ర నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. అదే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అటవీ శాఖ మంత్రి ఎవరు అనేది కూడా ఎవరికీ తెలియదు. ఒకవేళ మీకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అటవీ శాఖ మంత్రి ఎవరని తెలిస్తే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ చూడండి, జూ పార్కుల అభివృద్ధి. తిరుపతిలోని ఎస్వి జులాజికల్ పార్కు నందు 80 లక్షల CSR నిధులతో వైట్ టైగర్ సఫారీ ఏర్పాటు చేయడం ద్వారా వీక్షకుల అనుభూతి పెంచడంతో పాటు వన్యప్రాణులను పరిరక్షణకు చేపట్టారు. ఎస్వి జులాజికల్ పార్కులో అనేక కొత్త జంతువులను ప్రవేశపెట్టి ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందించేందుకు చర్యలు చేపట్టారు. అదే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ పులులకు ఇచ్చినటువంటి ఆహారంలో కూడా అందులో కూడా కమిషన్లు బొక్కి చాలా పులులు కూడా చనిపోవడం జరిగింది. వన్యప్రాణుల దాడిలో చనిపోయిన వారికి చెల్లించే పరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఎవరైనా వన్యప్రాణుల దాడిలో చనిపోతే ఇంతకు ముందు 5 లక్షలు మాత్రమే చెల్లించే వాళ్ళు ఇప్పుడు దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది. తీవ్ర ప్రమాదానికి గురైన వారికి ప్రమాద పరిహారం కింద 2 లక్షలతో పాటు వైద్య ఖర్చులు అందిస్తున్నారు. పాడి పశువులు మరణిస్తే సరిహద్దు రాష్ట్రాలతో సమానంగా మార్కెట్ వాల్యూ రైతులకు అందిస్తున్నారు. పంట నష్టం జరిగిన సమయంలో పంట నష్ట తీవ్రతను బట్టి కనిష్టంగా 1.25 లక్షల వరకు పరిహారాన్ని కూడా అందిస్తున్నారు. ఇవన్నీ కొత్తగా ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే గతంలో ఎప్పుడు మనము ఈ టర్మినాలజీ కానీ, అసలు అటవీ శాఖ ఒకటి ఉందని కానీ, దానికి ఒక మంత్రి ఉంటాడని కానీ, ఇలాంటి మంచి పనులు చేయొచ్చు అని కానీ మనం ఎప్పుడు చూడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా అయినప్పటి నుంచి ఇవన్నీ మార్పులు చేర్పులు అయితే జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర సహకారంతో 61 కొత్త నగర వనాలను ఏర్పాటు చేసేందుకు, పట్టణాల్లో పచ్చదనం పాటుగా ఆహ్లాదం పెంచేందుకు చర్యలు చేపట్టారు. వీటి కోసం మొత్తం 11,220.09 లక్షల వ్యయం కానుండడంతో ఇప్పటికే 9,913.93 లక్షలు విడుదల చేయడం జరిగింది. మరో 20 నూతన వనాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి నివేదికలు పంపించడం జరిగింది. ఎకో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు మన విహారీ పథకం ద్వారా ఎకో టూరిజం ప్రాంతాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఎకో టూరిజం అనే దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి స్పెల్లింగ్ కూడా తెలియదు. ప్రత్యేకంగా రాష్ట్ర ఎకో టూరిజం పాలసీని రూపకల్పన చేసి పర్యాటకులను ఆకట్టుకునేలాగా చర్యలు చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఎకో టూరిజం సెంటర్లు పెంచేలాగా గత ప్రభుత్వ కాలంలో 16 నూతన సెంటర్లు ప్రారంభించి వీటి సంఖ్యను 48కి తీసుకెళ్లారు. అటవీ సంరక్షణ, ఆక్రమణల అరికట్టడంలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించుకున్నటువంటి భూమి కావచ్చు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించుకున్నటువంటి భూమిని కావచ్చు వెనక్కి కూడా తీసుకోవడం జరిగింది. అటవీ శాఖ పలు జాయింట్ ఆపరేషన్ల ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలను పట్టుకోవడమే కాకుండా అక్రమదారుల నుండి వాటిని తిరిగి అటవీ శాఖకు అప్పగించడం జరిగింది. అటవీ సరిహద్దులను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేపట్టి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టడం జరిగింది. గతంతో పోలిస్తే గత సంవత్సర కాలంగా అటవీ శాఖ చేపట్టిన చర్యల్లో అగ్ని ప్రమాదాల
తీవ్రత గణనీయంగా తగ్గింది. GIS, MIS టూల్స్ సహకారంతో ప్రమాద తీవ్రత ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో వీటిని తగ్గించగలిగారు. గతంలో ఎక్కడ చూసినా నిప్పు పెట్టేసేవాళ్ళు, నిప్పు పెట్టి కాలిపోయిన తర్వాత ఆ కలపంతా తీసుకొని పోయి అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు GIS, MIS టూల్స్ సహకారంతో ఎక్కడెక్కడైతే ఈ ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటిని ముందుగానే పసిగట్టి సహాయక చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. భారీ అటవీ అగ్ని ప్రమాదాలు 1159 నుంచి 881కి అంటే 24% తగ్గుదలైంది. తీర ప్రాంతాల రక్షణ ప్రణాళికలు రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతాల పరిరక్షణకు ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది. అలాగే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ బీచ్ సంరక్షణకు DPR సిద్ధం చేయడం జరిగింది. ఇలాగా ఒక అటవీ శాఖ మంత్రి తలుచుకుంటే ఎన్ని విధాలుగా వన్యప్రాణులను కావచ్చు, అటవీ సంపదను కావచ్చు, చెట్లను కావచ్చు, పచ్చదనాన్ని కావచ్చు ఏ విధంగా కాపాడాలోని ఒక సంవత్సరంలోనే చేసి చూపాడు. అట్లీస్ట్ అటవీ శాఖ మంత్రి ఎవరో కూడా మనకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తెలియదు. ఒకవేళ నిజంగా మీకు తెలిసింటే నేను ముందుగా అడిగినట్లు కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి పని చేయాలనేటువంటి దృఢ సంకల్పం ఉండాలి, సేవ చేయాలనేటువంటి ఒక మనసు ఉంటే ఏ శాఖ ఇచ్చినా అందులో రాణించవచ్చని పవన్ కళ్యాణ్ గారు మరొకసారి రుజువు చేశారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.